హలో! వినిపిస్తుందా? ఓకేనా ఇప్పుడు? సార్ వింటున్నా నేను యాక్చువల్లీ. అంటే ఇక్కడ వర్క్ ప్లేస్‌లో ఉన్నా కదా! కొంచెం నాయిస్‌గా అనిపిస్తుంది. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ వస్తే మీరు చెప్పండి. సార్. జనరల్‌గా మనకి యాక్సిస్ మోడిఫైయర్స్ అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామన్నమాట. ఈ యాక్సిస్ మోడిఫైయర్స్ అనేది ఏంటంటే పబ్లిక్, ప్రైవేట్ అనేసి ఉంటాయి కదా! అవన్నమాట. పబ్లిక్ అంటే ఏంటంటే మనం ఎనీవేర్ వీ కెన్ యూజ్ అనమాట. పబ్లిక్ అనే కీవర్డ్‌తో ఏ వేరియబుల్ మనం క్రియేట్ చేసినా ఆ వేరియబుల్‌ని సేమ్ క్లాస్‌లో గానీ, అదర్ క్లాసెస్‌లో గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ప్రైవేట్ అంటే వితిన్ ఓకే. ది సేమ్ క్లాస్‌లో మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. అవుట్ ఆఫ్ ది క్లాస్‌లో అయితే యూజ్ చేసుకోలేమన్నమాట మనకి. అది పబ్లిక్, ప్రైవేట్. అదే యాక్సెస్ మోడిఫైయర్. ఏదైనా సరే మనకు ఒక వేరియబుల్‌ని ఎనీవేర్ వీ కెన్ యూజ్ అంటే అప్పుడు పబ్లిక్ అనేసి రాస్తాం. ఓన్లీ వితిన్ ది క్లాస్‌లో మాత్రం యూజ్ చేసుకోవాలంటే పబ్లిక్ ప్రైవేట్ అని రాస్తాం. అండ్ ఫైనల్లీ కూడా ఉంది. ఫైనల్లీ అంటే కాన్స్టెంట్ వేరియబుల్ అనమాట. దాంట్లోకి వేరే వాల్యూని వేది అసైన్ చేయకుండా చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేసెస్ అనమాట. యెస్ సార్. ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. జస్ట్ ఎక్కడైతే మనం అబ్స్ట్రాక్ట్నెస్ యూజ్ చేస్తున్నామో అక్కడ మనకి ఇంటర్ఫేస్ అని పెడతాం అంతే. సేమ్ లైక్ ఇంటర్ఫేస్ అంటే మనకు అబ్స్ట్రాక్ట్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం? ఏ కోడ్ యొక్క ఫంక్షనాలిటీ మనకు కనపడకూడదు అనుకుంటామో అలాంటి కేసెస్లో మనం యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ఇంటర్ఫేస్ కూడా అంతే అనమాట. ఇంటర్ఫేస్ అనిమల్ అని పెట్టాం, పబ్లిక్ వైడ్ అనిమల్ సౌండ్ అని పెట్టాం, పబ్లిక్ వైడ్ రన్ అని పెట్టాం. ఇక్కడ చూడండి ఎలాంటి ఫంక్షనాలిటీ మనకు లేదు చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకు ఈ ఇంటర్ఫేస్తో మనకు క్రియేట్ చేసింది మనకు వేరొక చోట యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్స్ అనిమల్. ఓకే. ఇంప్లిమెంట్స్ అనిమల్ అంటే ఇక్కడ అనిమల్లో ఉండే ప్రతి మెథడ్ మనం ఇక్కడ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా సరే మనకు వర్క్ కావాలనుకుంటే దాంట్లో అసైన్ చేసుకోవచ్చు. హ్మ్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ సేమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే అనమాట. ఇంటర్ఫేస్ కూడా అలాగే ఉంటుంది మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. హ్మ్. ఓకే. సేమ్ మనకి దీనికి కావాల్సిన ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే మెథడ్స్ మనం కాల్ చేసుకోవాలంటే ఇలా కాల్ చేసుకుంటాం. సిరీస్ ఇక్కడ మనకు ఓకే. మెథడ్లో ఫంక్షన్ బాడీ అంటూ ఏం లేదు. ఇక్కడ మన ఫంక్షన్ బాడీ అంటూ మనం క్రియేట్ చేసాం. అనిమల్ సౌండ్ మనకి ఇక్కడ ఫంక్షనల్ బాడీ ఇక్కడ ఉంది. అండ్ స్లీప్కి వచ్చేసి ఫంక్షనల్ బాడీ ఇక్కడ ఉంది. హ్మ్. జస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట మనకి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఆబ్జెక్ట్స్లో అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి ఏంటంటే దానికంటూ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలంటే దానికంటూ మనం సపరేట్ ఒక ఇన్హెరిటర్ అంటే చైల్డ్ క్లాస్ని మనం క్రియేట్ చేయాలి. అదే యెస్ సార్. అదే డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ అనేసి మనకు ఉంటాయి. ఇంటర్ఫేస్ అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ వాల్యూస్. మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్లో ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అని రాశారు. సో దాంట్లో ఏం మెథడ్ రాయలేదు. సేమ్ లైక్ సెకండ్. ఇప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవాలంటే ఇంప్లిమెంట్స్ అని యూజ్ చేసుకొని మల్టిపుల్ అనేసి ఉన్నాయంటే వాటిని ఇంప్లిమెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా యూజ్ చేస్తాం. క్లాస్ 1 హ్మ్. క్లాస్ 2 ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఉండే మెథడ్స్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. మై మెథడ్ అండ్ మై అదర్ మెథడ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ డెమో క్లాస్కి మాత్రం మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఈ విధంగా హ్మ్. డెమో క్లాస్ మెథడ్ క్రియేట్ చేసి దాంట్లో ఉండే మెథడ్స్ని మనం కాల్ చేస్తాం. ఓకే. క్లియర్ ఇది? యెస్ సార్. నెక్స్ట్ ఈనమ్స్ అనమాట. ఈనమ్ ఈజ్ ఏ స్పెషల్ క్లాస్ అనమాట. అంటే ఈనమ్ అనేది కూడా ఒక క్లాస్ సార్ లాగా రికార్డ్ చేస్తుందా? చేస్తున్నాం. ఓకే. ఓకే. అండ్ ఈనమ్ ఈజ్ ఏ స్పెషల్ క్లాస్ దట్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ కాన్స్టాంట్. అంటే కాన్స్టెంట్స్ అనేది మనకు జనరల్గా ఏంటంటే ఇట్స్ ఏ లైక్ ఫైనల్ అనమాట. ఇక్కడ ఈనమ్ అనేసి మనకు క్రియేట్ చేసినప్పుడు మనకు గ్రూప్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనమాట. ఈ వాల్యూస్ మనకు చేంజ్ అంటూ మనకు ఉండవు అనమాట మనకి. సేమ్ మన ఫైనల్తో ఎలాగైతే కీవర్డ్తో మనం ఒక వాల్యూని మాత్రం మనం క్రియేట్ చేయొచ్చు. ఫైనల్ అనేసి ఒక వాల్యూని మాత్రం క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఈనమ్తో మనకు మల్టిపుల్ వాల్యూస్ని కాన్స్టెంట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట.
Yes. To create ఓకే. the enum, use the enum keyword instead of the class or interface. Class interface place లో మనకు enum అనేసి యూజ్ చేస్తాం. And separate the constant with the comma. Not the should be upper case. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి ఇక్కడ రాసే వాల్యూస్ అన్ని కంపల్సరీ అప్పర్ కేస్లోనే మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న యెస్ సార్. వాల్యూస్ని మనం కాల్ చేయాలంటే దానికంటూ ఇలా లెవెల్ అనేది ఇట్స్ ఎ టైప్ అనమాట. లెవెల్ మై వాల్యూ ఈక్వల్ టు లెవెల్ డాట్ మీడియం. దీంట్లో ఏదైతే వాల్యూస్ కావాలనో ఆ వాల్యూస్ని డాట్ అనే కీవర్డ్తో మనం కాల్ చేస్తాం. యూ కెన్ యాక్సెస్ ఈనమ్ కాన్స్టెంట్స్ విత్ ద డాట్ సింటాక్స్. ఈనమ్ ఇన్సైడ్ ఏ క్లాస్. సో ఇవన్నీ ఏంటంటే మనకు రియల్ టైంలో యూజ్ చేసినప్పుడు మాత్రం అర్థం అవుతాయి. ఇప్పుడు జనరల్గా మనకు అర్థమేం కావు అన్నమాట. ఇక్కడ జనరల్గా వీటిని ఎలా యూజ్ చేస్తామనేసి ఇలాంటి కీవర్డ్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. చూడండి. సో లెవెల్ వచ్చేసి మనకు లెవెల్ డాట్ మీడియం అనేసి ఉంటే మనకి ఇక్కడ టైప్ ఏం వచ్చి ఉంటుంది, మీడియం అనేసి మాత్రం వచ్చి ఉంటుంది. లెవెల్ డాట్ మీడియం అంటే ఇట్స్ మీడియం టైప్ అనమాట. మనకి ఇక్కడ వచ్చింది వాల్యూ ఇలా మీడియం అనేసి వస్తుంది. స్విచ్ కేసులో మనకి ఏంటంటే ఈ స్విచ్ కేసులో మనకు వాల్యూ లో వాల్యూ వచ్చిందా, మీడియం వాల్యూ వచ్చిందా, హై వాల్యూ వచ్చిందా, ఏ వాల్యూ అయితే మనకు వచ్చింటుందో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ సింటాక్స్ అంటే ఇక్కడ లూపింగ్లో స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. జస్ట్ లూపింగ్ స్టేట్మెంట్. ఇవి ఏంటంటే జనరల్గా మనం ఈనమ్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఈనమ్ అనే కీవర్డ్తో మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకు నచ్చిన వాల్యూ ఇస్తాం. సేమ్ లైక్ ఇంటర్ఫేస్ని కానీ క్లాస్ని కానీ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ రాస్తాం, ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ఈనమ్స్ని కూడా ఈనమ్సే చేస్తూ ఉంటాం. దీనిలో వాల్యూస్ మనకి ఏంటంటే ఏదైనా సరే వాల్యూస్ మనం రాసేటప్పుడు అప్పర్ కేస్లోనే మనం ఇస్తాం. ఇక్కడ మనకు 3 కేటగిరీస్ ఇస్తున్నాం, లో, మీడియం, హై అనమాట. సేమ్ అదేవిధంగా యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఇలాంటి టైప్లో మనకు అలాంటి టైప్లో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. సేమ్ లైక్ వాటన్నిటిని మనం క్యాప్స్లో మనం ఇవ్వాలన్నమాట. వాటిని కాల్ చేయడం, ఈ ఈనమ్స్ని కాల్ చేయడం, దీనికంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఇలా ఇక్కడ తీసుకున్న వాల్యూ డాట్ లో, డాట్ మీడియం, డాట్ హై ఇలా కాల్ చేస్తాం. ఓకే. లూప్ త్రూ ఈనమ్స్ అనమాట. లూప్ త్రూ అంటే లెవెల్. సేమ్ ఇదే వాల్యూస్ అనమాట. వాల్యూస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఒక్కొక్క వాల్యూ మై వాల్యూలోకి వెళ్తూ ఉంటుంది. ఆ మై వాల్యూ ద్వారా మనం ప్రింట్ చేస్తాం. లెవెల్ డాట్ వాల్యూస్ అనమాట. వాల్యూస్ అనేది దీంట్లో ఉన్న వాల్యూస్ ఒక్కొక్కటి మనకు లూపింగ్ త్రూ జరుగుతుంది. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ ఈ వన్ క్లాసెస్ అనమాట. జస్ట్ ఈ థియరీ పాయింట్స్ అయితే మీరు చదవండి. మెయిన్ ఏంటంటే థియరీ పాయింట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, వాటి గురించి డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ ప్యాకేజెస్ అండ్ ఏపీఐస్ అనమాట మనకి. నెక్స్ట్ ప్యాకేజెస్ యూజర్ ఇన్పుట్స్ నుంచి మనం తీసుకునే వాల్యూస్. ఇది ఇంపార్టెంట్ మనకి. జనరల్గా ప్యాకేజ్ అనగానే ఏంటంటే రెడీమేడెడ్ కోడ్ అనమాట. ఆల్రెడీ మనకు కోడింగ్ రాసేసి ఇచ్చేసి ఉంటారు మనకు. ఆ ప్యాకేజెస్ని మనం మన ప్రాజెక్ట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ ప్యాకేజ్ జావా ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్. థింక్ ఆఫ్ ఏ ఫోల్డర్ ఇన్ ఏ ఫైల్ డైరెక్టరీ. We use package to avoid name conflicts and the write better maintainable code. Packages are divided into 2 categories: built-in packages and user-defined packages. User-defined packages అంటే మన ఓన్గా మనం క్రియేట్ చేసుకునే ప్యాకేజెస్. బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ అంటే ప్రీ-డిఫైన్డ్ ప్యాకేజెస్ అనమాట, ఆల్రెడీ క్రియేట్ చేసి. సో అలాంటి ప్యాకేజెస్ని మనం ఎలా ఇంపోర్ట్ చేస్తాం. సో బిల్ట్-ఇన్ ప్యాకేజెస్కి ఎలా చేస్తామంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ప్యాకేజ్ డాట్ నేమ్ డాట్ క్లాస్ అనమాట. లేదు ఆ క్లాస్లో ఉండే ప్రతిదీ మనము గెట్ చేయాలంటే అంటే ఏ ప్యాకేజ్లో ఉండే అన్నీ కావాలి అనేసి అనుకుంటే ప్యాకేజ్ డాట్ నేమ్ డాట్ స్టార్ అంటాం. అంటే ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ సంబంధించిన నేమ్ ఉంటుంది. ఆ నేమ్లో ఉండే ప్రతి క్లాసెస్ కావాలనుకుంటే స్టార్ పెట్టుకుంటాం. ఏదైనా స్పెసిఫికేషన్ మనకి ఏదైనా సరే తెలుసు అంటే ఆ క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ స్కానర్ అనే క్లాస్ ఇస్తున్నారు. ఈ స్కానర్ క్లాస్ ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం, విచ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి స్కానర్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. ఆ స్కానర్ అనే క్లాస్ ఎక్కడుంది, జావాలో అండ్ యూటిల్ అనే దాంట్లో ఉంది. అంటే జావా డాట్ యూటిల్ అనేది ఒక ప్యాకేజ్ అనమాట మనకి. జావా డాట్ యూటిల్ ఈజ్ ఏ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో స్కానర్ అనే క్లాస్ అనమాట. మనం ఏదైనా సరే మనకు జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనే
క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఈ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. సేమ్ లైక్ చూడండి, మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. లైక్ న్యూ క్లాస్, క్లాస్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈవెన్ అంటున్నాం, ఈవెన్ క్లాస్ అని రాస్తున్నా. పబ్లిక్ అంటే మనము యూజర్ దగ్గర నుంచి ఒక డేటా తీసుకుందాం. ఆ డేటా వచ్చేసి మనకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని తెలుసుకోవాలనుకుంటున్నాం. యూజర్ దగ్గర నుంచి మనం డేటా తీసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ ద్వారా మనకి అది ప్యాకేజే లైబ్రరీ చేస్తారు ఇప్పుడు, అంటే జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది. స్కానర్ అనేది క్లాస్, ఇది ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజ్ క్లాస్ లో ఉండే క్లాస్ ని జావా దీంట్లో డాట్ యూటిల్ మల్టిపుల్ అనేది ఉన్నాయంటే ప్యాకేజ్. స్టార్ అని పెట్టుకుంటే దాంట్లో ఉండేటన్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఓకే. నాకు స్కానర్ ఒకటే కావాలంటే స్కానర్ మాత్రం కాల్ చేస్తాం. జావా డాట్ యూటిల్ అనేది జావాలో యూటిల్ అనే ప్యాకేజ్ అనమాట. యూటిల్ అనేది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో మనకి కావాల్సిన స్కానర్, అంటే స్కానర్ అనేది క్లాస్ అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ ఈ కీవర్డ్ రాయడం స్కానర్ అనేది టైప్ అనమాట. మై ఓబీజీ అనేసి నేమ్, న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ ఇన్ అనేది మనము ఈ లైన్ని, అంటే దీని తర్వాత వచ్చే లైన్ మనం రీడ్ చేయాలి. మనం రీడ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో నో రీడ్ చేసేది ఏంటి, మనకు ఎంటర్ ద నెంబర్ అనేసి ఇవ్వాలి. అంటే ఇక్కడ మెసేజ్ చూపించాల్సింది ఎంటర్ నెంబర్, ఎంటర్ నెంబర్. ఇప్పుడు నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ నెంబర్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి ఇట్స్ ఏ రీడ్ చేసుకోవడానికి అనమాట. ఇట్స్ ఏ నెక్స్ట్ లైన్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది ఏంటంటే స్ట్రింగ్ వాల్యూ అనమాట. సో నెక్స్ట్ లైన్ అనేది ఏంటంటే ఇక్కడ వచ్చే స్ట్రింగ్ వాల్యూని గెట్ చేసుకుంటుంది. మనకు వచ్చేది ఏంటి, ఇక్కడ నెంబర్ వస్తుంది. నెంబర్ వస్తుంది కాబట్టి మనకు ఇంటీజర్ అనమాట. సో ఇంట్ నమ్ ఈక్వల్ టు తీసుకొని ఓబీజే డాట్ నెక్స్ట్ లైన్, అంటే ఇక్కడ ఈ స్కానర్లో నుంచి మనకు నెక్స్ట్ లైన్ కానీ నెక్స్ట్ ఇంట్ కానీ నెక్స్ట్ బులియన్ కానీ ఇలాంటి టైప్స్ ఉంటాయి మనకు. అలాంటి టైప్స్ని మనం గెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ టైప్స్ నేను ఒకసారి చూసాను. ఇక్కడ నెక్స్ట్ బులియన్ ఇక్కడ ఉంది యూజర్ ఇన్పుట్లో. నెక్స్ట్ బులియన్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ డబల్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఇంట్, రీడ్ ఏ ఇంట్ వాల్యూ ఫ్రమ్ ఏ యూజర్, నెక్స్ట్ లైన్ రీడ్ స్ట్రింగ్ వాల్యూ ఫ్రమ్ ఏ యూజర్, నెక్స్ట్ లాంగ్ రీడ్స్ ఏ లాంగ్ వాల్యూ ఫ్రమ్ ఏ యూజర్, నెక్స్ట్ షార్ట్ రీడ్ ఏ షార్ట్ వాల్యూ ఫ్రమ్ ఏ యూజర్. ఇవి యూజ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మనం యూజర్ ఎంటర్ చేసే డేటాను బట్టి ఈ వాల్యూని చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఇంటీజర్ వాల్యూ మనం టైప్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడున్న మై ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ ఇవే ఇక్కడ టైప్ చేసిన వాల్యూ ఈ నమ్లోకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ నమ్ పర్సంటైల్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే, సారీ పర్సంటైల్ 2 డబుల్ ఈక్వల్ 0 అయితే మనకి ఎంటర్ చేసిన వాల్యూ ఏంటి, ఇక్కడ వాల్యూ ఎంటర్డ్ నెంబర్, ఎంటర్ నెంబర్ ఈవెన్, అదే ఎల్స్ ఎంటర్ నెంబర్ ఆడ్ అనమాట. ఎంటర్ నెంబర్ ఈవెంట్ అని ఓకే ఈవెన్.
హ్మ్. why this error never closed. ఓకే, నో రన్ చేస్తున్నాను. రన్ చేయగానే ఫస్ట్ మనకి ఏం అడుగుతా అంటే ఎంటర్ యువర్ నెంబర్ అని అడుగుతారు. ఎంటర్ నెంబర్. ఎంటర్ నెంబర్ ఇది స్కానర్లో సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చేస్తా అంటే ఈ లైన్ రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ లైన్ రీడ్ చేసిన తర్వాత మనకు వాల్యూని స్టోర్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం ఎంటర్ చేసినప్పుడు వాల్యూ మనం స్టోర్ చేసి ఇప్పుడు 20 రాస్తాను. ఎంటర్డ్ నెంబర్ ఈవెన్ సిరీస్. ఓకే, యెస్ సార్. నెక్స్ట్ అదే విధంగా మనకు 20 ఎంటర్ నెంబర్ ఈవెన్. నెక్స్ట్ అదే విధంగా మనకు మళ్ళీ రన్ చేద్దాం. ఏదైనా 21 అనేసి యాడ్ చేద్దాం. సిరీస్ ఎంటర్ నెంబర్ ఆడ్. క్లియర్ క్లియర్ అది. సేమ్ ఇదే కేసులో మనకు మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటే ఇక నేను కామెంట్స్లో పెట్టేస్తాను. మల్టిపుల్ లైన్స్ నేను తీసుకోవాలనుకుంటున్నా, మల్టిపుల్ యూజర్ డేటా యూజర్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలనుకుంటున్నా. మల్టిపుల్ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ ఎల్ఎన్లో మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో ఎంటర్ నేమ్, ఎంటర్ ఏజ్, ఎంటర్ శాలరీ, ఈ 3 ఇన్పుట్స్ మనకి ఎంటర్ చేయాలి. ఈ 3 ఇన్పుట్స్ మనకి ఎంటర్ చేసినప్పుడు మనం స్టోర్ చేసుకుంటే సీక్వెన్స్ ఆర్డర్ కూడా మనం ఇవ్వాలి. ఓకే. ఆ సీక్వెన్స్ ఆర్డర్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ప్రింట్ ఎల్ఎన్ అంటే స్ట్రింగ్ వాల్యూ అనమాట. మనకి స్ట్రింగ్ వాల్యూ మనకు హ్మ్. ఒక నేమ్ అనే వేరియబుల్లోకి మనం స్టోర్ చేస్తున్నాం ఫస్ట్ వన్. నెక్స్ట్ మనకు ఏజ్ అనేసి మనకి ఇంటీజర్ అనమాట. ఏజ్ని మనకు నెక్స్ట్ ఇంటీజర్ అంటే నెక్స్ట్ ఇంట్లో మనం స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ డబుల్ హ్మ్. శాలరీ అనేది మనకు పాయింట్స్లో కూడా ఉంటుంది కాబట్టి మై ఓబిజి నెక్స్ట్ డబల్. ఓకే. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మనం ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏదో ఎర్రర్స్ వస్తున్నాయి. సపోజ్ ఫిక్స్ చేయడానికి రిమూవ్ నేమ్ అండ్ ఆల్ అసైన్మెంట్స్. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్. ఓకే, ఇట్స్ లోకల్ వేరియబుల్, నో ప్రాబ్లం అండి. మనకు వార్నింగ్ అనమాట ఇవన్నీ, మనకేం ప్రాబ్లం అవ్వదు. నా సిరీస్ అవుట్పుట్ ఇంటీజర్. ఇక్కడ మనకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో నేమ్ అనేసి ప్రింట్ చేస్తున్నాం, ఏజ్ అనేసి ప్రింట్ చేస్తున్నాం, అండ్ శాలరీ అనేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన డేటాని హ్మ్. తీసుకుంటున్నాం, అది ప్రింట్ చేస్తున్నాం. నా సిరీస్ ఫస్ట్ మనకు ఎంటర్ నేమ్, ఏజ్ అండ్ శాలరీ. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతిదానికి ఫస్ట్ స్ట్రింగ్ని యాడ్ చేయాలి. అంటే ఇట్స్ ఏ నేమ్ని మనం ఎంటర్ చేయాలి, తర్వాత ఏజ్ని ఎంటర్ చేయాలి, తర్వాత మనకు శాలరీని ఎంటర్ చేయాలి. ఇదే ఆర్డర్లో మనం ఎంటర్ చేయాలి. నౌ సో ఫస్ట్ శివ ఎంటర్ 30 ఎంటర్ 4 lakhs. ఇలా జస్ట్ ఎంటర్ ఇవ్వగానే నా సీజ్ నేమ్ శివ అండ్ ఏజ్ 30 అండ్ శాలరీ. ఇన్ కేస్ మనకి ఇది రాంగ్ ఆర్డర్లో ఇచ్చామనుకోండి, సపోజ్ రాంగ్ ఆర్డర్ అంటే మనకు రివర్స్ ఆర్డర్ ఆర్ ఫస్ట్ ఏజ్, సెకండ్ నేమ్, సెకండ్ సాలరీ అండ్ థర్డ్ నేమ్. ఒకటే లైన్లో ఇద్దామన్నీ, ఒకటే లైన్లో ఇచ్చి చూద్దాం. హ్మ్. ఇక్కడ మనకు హ్మ్. శివ 30 40 చూడండి. ఇలా ఉన్నప్పుడు మనకు అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చింది మనకు స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగే తీసుకుంటుంది మనకు. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ మనకి ఇవ్వాలి, ఒక్కొక్కటి లైన్ బై లైన్ మనకి ఇవ్వాలన్నమాట ఏదైనా. ఓకే, హ్మ్. లైన్ బై లైన్ ఇచ్చినప్పుడు మాత్రం అది అండర్స్టాండ్ చేసి చూడండి. అక్కడ ఏదైతే ఇచ్చామో అదే వాల్యూస్ ఇది గెట్ చేసుకునేది చూడండి. సో అందుకోసం మనకు ఎప్పుడైనా సరే మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అసీస్ 25 3 lakhs. Just enter. Assis. ఓకే, లైక్ దిస్. క్లియరా? యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ డేటాని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు తీసుకున్న ప్యాకేజ్ స్కానర్ అనే అంటే స్కానర్ అనే క్లాస్ని బేస్ చేసుకొని చేస్తాం. వీటికి సంబంధించిన కొన్ని క్లాసెస్ ఇక్కడ ఉంటాయి, కొన్ని టాస్క్లు ఉంటాయి. అవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆల్ ఓకే. అసీస్ లైన్ మాత్రం హ్మ్. ఎంటర్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్. అసీస్ యూజర్ నేమ్ ఈజ్ ఎంటర్. ఇలా సింపుల్ సింపుల్టీ అనమాట మనకి ఇంపార్టెంట్ అంతే. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి.
బులియన్ వాల్యూస్ అంటే రిటర్న్ ఏ బులియన్ వాల్యూస్. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని మనకు ప్రాక్టీస్ చేయడానికి, ఇది బులియన్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి, బైట్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, డబుల్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, లాగరిథం వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి, షార్ట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఎస్ సార్. సో ఇవి చాలు, ఇవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు టాస్కుల్లో మీరు ఏది టైప్ చేసినా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ మీ దగ్గర టాస్క్లు కొన్ని పంపించి ఓకే. ఆ టాస్క్లు ఒక్కసారి ఇది రెఫర్ చేయండి. ఈ మ్మ్. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని రెఫర్ చేయండి. సార్ రేపు మార్నింగ్ కుదురుతుందా? ఏ టైము? 5 అంటే మీకు 6, 7, 8, 9, 9:30. 9:30. ఓకే, మెసేజ్ చేయండి, తీసుకున్నాను. 9:30 10 కుదురుతుందా? 9:30కి నెక్స్ట్ 10 కుదురుతుంది కానీ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఎందుకంటే నేను 6కి స్టార్ట్ అయిపోతాను కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ క్లాస్ కుదురుతుంది. ఓకే, చూద్దాం. 1 అవర్ స్లాట్ నాకు కుదరదు. మెసేజ్ చేయండి 9కి, ఎలాగా మీరు లేచిన తర్వాత మెసేజ్ చేయండి, తర్వాత తీసుకుందాం. ఓకే 9:30 సార్. తీసుకుందాం. రేపు వచ్చేసి మనకు ఓకే. ఎర్రర్ హ్యాండ్లింగ్స్ చెప్పుకుందాము. మ్మ్. వీటిలో కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని టాపిక్స్ కొన్ని డిస్కస్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ ఒకటి కలెక్షన్ అనేది ఒక సపరేట్గా చెప్పుకుందాం మనం. ఓకే. సరే, ఇప్పటివరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఆ టాస్క్లు అయితే స్టార్ట్ చేయండి మీరు ఇవాళ నుంచి. ఓకే సార్. ఓకే, వారు లేవగానే మెసేజ్ చేయండి, నేను కనెక్ట్ అవుతాను. ఓకే సార్. ఓకే.